పవన్ కళ్యాణ్ అయితే ఒక పక్కన చంద్రబాబుతో కలిసి రాయలసీమ ఇష్యూ నిన్న మాట్లాడింది చూసాం. అట్లాగే మిగతా చోట్ల రాయచోట్లో రౌడీ రాజ్యం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పాపాలు పెరిగినాయి, రౌడీలు రాజ్యం వెళ్తున్నారు, అరాచక శక్తులను తరిమికొట్టాలి, ఇది చంద్రబాబు నాయుడు అట్లాగే పవన్ కళ్యాణ్ కల్పిస్తున్నటువంటి పెత్తనం. ఇది ప్రధానమైనటువంటి ఉపన్యాసం. ఎక్కడైతే మాధవరానికి చెందినటువంటి లక్ష్మీప్రసన్న కుటుంబానికి చెందిన భూమిని తహసీల్దార్కి లంచం ఇచ్చి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆన్లైన్ చేసుకున్నారు, ఫలితంగా వాళ్ళ కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. ఇక్కడ మందుబాబులు ఉన్నారు. తన హయాంలో క్వార్టర్కే 200 రూపాయలు ఉంటాయి. అంటే చంద్రబాబు గారి హయాంలో 200 రూపాయలు ఉంటే ఇప్పుడు 300 రూపాయలు అయింది. అదనంగా 100 రూపాయలు వసూలు చేస్తూ దాన్ని ప్రాంత నాయకులు ఖాతాలోకి పంపిస్తున్నారు అని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ వచ్చి రాష్ట్రంలో రాజ్యాధికారం కొన్ని కుటుంబాలకి అందుతోంది, అందరికీ అందాలి, జిల్లాలో ఎక్కడ చూసినా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రౌడీ పాలనే సాగుతోంది, వాళ్ళకి ఎన్నికల బుద్ధి చెప్పాలి, మాజీ సీఎం రాజంపేట లోక్సభ సభ్యుడు కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించమని కోరారు.